ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు గత కొద్ది రోజులుగా సమ్మె నిర్వహించడం మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. మరి చాలామంది ఈ ఆర్డర్స్ పెట్టుకోవడం అనేది చూస్తూనే ఉంటాం. మరి అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మరి 31st నైట్ ఈ రోజు వరకు కూడా ఈ సమ్మె కొనసాగించడము మరి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు ఎందుకు ఈ గిగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, వీటిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ స్విగ్గీ, జొమాటో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈ ఆన్లైన్ ఏవైతే సేవలు ఉన్నాయో వీటన్నిటిని ఆపేశారు, సమ్మె నిర్వహిస్తున్నారు. ఎందుకు, అసలు వీళ్ళ కండిషన్స్ ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు, మరి ఇలా చేయడం వల్ల ఎవరికి లాస్ అంటే ఒక్కసారి దాని నుంచి వివరాలకు వెళ్తే. గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెతో ఆన్లైన్లో ఫుడ్ కానీ ఇతర వస్తువులు కానీ కోరుకునేటువంటి వాళ్ళకి గత కొద్ది రోజులుగా ఇవి అందుబాటులో లేవు. ఎందుకంటే చాలామంది ఆన్లైన్ మీద ఆధారపడిపోయి వాళ్ళ దాదాపుగా 25 to 30% పీపుల్ ఆన్లైన్ మీద ఆధారపడ్డారు. వీళ్ళందరికీ ఆన్లైన్లో వస్తువులు సర్వీస్ దొరకకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. దీన్ని ఎలాగైనా మాపేయాలి, ఎలాగైనా ఈ వర్కర్స్తో సమ్మెను విరమింపజేయాలని పెద్ద కంపెనీలు ముఖ్యంగా జొమాటో అలాగే స్విగ్గీ బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 30-31 తారీఖు 2 రోజుల్లో ఎవరైతే సాయంత్రం 6 నుంచి 12 దాకా డెలివరీ చేస్తారో ఒక్కొక్క డెలివరీ మీద 150 నుంచి 200 రూపాయలు పెంచారు. అంటే 3000 రూపాయలు సుమారు మీకు వస్తాయి 2 రోజులు అన్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అయినప్పటికీ సమ్మె విరమించబడలేదు, సమ్మె కంటిన్యూ అవుతోంది. వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లో ప్రధానంగా ఏంటంటే మేము 0 అవర్స్లో డెలివరీ చేయం, లేట్ అవర్స్లో డెలివరీ చేయం, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడ పోయిన తర్వాత చాలామంది మా మీద దాడి చేయడం, ఫిజికల్గా డబ్బులు ఇవ్వకపోవడం, రకరకాల బూతులు తీయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకోసం మేము 0 అవర్స్లో కానీ లేట్ అవర్స్లో కానీ డెలివరీ చేయము. మేము అంత ముందు అయితే మేము చేస్తాం, మాకు అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఏదో రకంగా తగ్గించాలని, ఈ డిమాండ్స్ని నెరవేర్చాలని ప్రయత్నం చేసినప్పటికీ అన్ని డిమాండ్లు నెరవేరే ప్రయత్నం లేవు. ఎందుకంటే రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా కూడా ఆన్లైన్లో ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు ఆర్డర్స్. అవి డెలివరీ చేయడం చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో ఇట్లాగా పెద్ద కంపెనీలన్నీ ముందుకు వచ్చి ఒకేసారి వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా సప్లై చేయడం, ఒక సమ్మె చేయడం వల్ల, దేశవ్యాప్త సమ్మె వల్ల డెఫినెట్గా ఇది చాలా తప్పు, ఇది చాలా ప్రాబ్లం ఇస్తుంది. మొత్తం దేశం అంతా కూడా ఒకేసారి అట్టుడికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు తొందరగా తగ్గాలంటే ఖచ్చితంగా కంపెనీలు ముందుకు వచ్చి వాళ్ళ లాభాలను కొంచెం తగ్గించుకొని కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్కర్స్ అంతా పూర్ వర్కర్స్, వీళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు. ఇందులో డిగ్రీలు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే మాకు వీళ్ళు చేసేటువంటి పనులు నచ్చట్లేదు, వీళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు చూసుకుంటున్నారు తప్ప మాకు సంబంధించిన ఆరోగ్యాన్ని చూసుకోవట్లేదు, మా ఆర్థిక పరిస్థితులు చూసుకోవట్లేదు. అర్ధరాత్రి 1 గంటకు కూడా మమ్మల్ని పంపిస్తున్నారు, ఇది చేయడానికి వీల్లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కంపెనీలు ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీస్ యొక్క క్షేమాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేలాది మంది పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే మొత్తం ఆన్లైన్లో సప్లై చేసే వాళ్ళకు ఎవరైతే ఇంటికి వచ్చి సప్లై చేస్తున్నారో లక్షల మంది ఉన్నారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కంపెనీలు ఏం బాగుకునేది లేదు. కంపెనీలు ఖచ్చితంగా దిగొచ్చి ఈ వర్కర్స్కి సాయం చేస్తూ వాళ్ళ డిమాండ్స్లో నిజాయితీ ఉన్న డిమాండ్స్ అన్నిటి కూడా నెరవేర్చి మిగిలిన 1-2 ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏదో రకంగా సెటిల్ చేసుకోవడం మంచిదని చెప్పి పలువురు ప్రముఖులు ఈ రకంగా సలహాలు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా 25న ఒకసారి సమ్మె చేపట్టినటువంటి గిగ్ వర్కర్సు, ముఖ్యంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకి మొదలుపెట్టారు. దీనివల్ల స్విగ్గీ, జొమాటో, జస్టో, అమెజాన్ ఇలాంటివన్నీ సేవల మీద ప్రభావం పడింది. ముఖ్యంగా 10 నిమిషాల డెలివరీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. 10 నిమిషాల డెలివరీ ఇవ్వడం అనేది ఒక్కోసారి అసలు మనకు ట్రాఫిక్ ఎట్లా ఉంటుందంటే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవడానికి ఒక్కోసారి 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. ఎక్కడి నుంచి వాళ్ళు డెలివరీ ఇస్తారు, డెలివరీ అడుగుతారో తెలియదు. ఇలాంటప్పుడు 10 నిమిషాల లోపల చేయడం అనేది సాధ్యం కాదు. 10 నిమిషాలు చేయకపోతే ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది, ఆ ఐటెం వేస్ట్ అయిపోతుంది. ఇలాగా ఇది యాజమాన్యం మీద ప్రభావం పడుతుంది, అలాగే వర్కర్స్ మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా తగ్గించమని, 10 నిమిషాల డెలివరీ తీసేయమని డిమాండ్ చేస్తున్నాయి. దాన్ని ఎట్టుగా తీయక తప్పదు.
అంటే 1 కిలోమీటరు 1/2 కిలోమీటర్ ఉంటే 10 నిమిషాలు పెట్టవచ్చు, కానీ కిలోమీటర్లను బట్టి అక్కడున్న ట్రాఫిక్ను బట్టి డిసైడ్ చేయాలి తప్ప ఎవరు కూడా 10 నిమిషాలు డెలివరీ ఇవ్వాలని కంపల్సరీగా కండిషన్ పెడితే ఇది ఖచ్చితంగా ఎంప్లాయీస్కి ఇబ్బంది, యాజమాన్యానికి ఇబ్బంది. ఇది అయ్యే పని కాదు, మానవుడు చేసే పని కాదు. కాబట్టి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని, పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 10 నిమిషాల డెలివరీ అనేది ఎట్టి పరిస్థితిలో తీసేయాలని చెప్పి లక్షలాది మంది ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ యజమాని ఖచ్చితంగా పరీక్షించక తప్పదు, ఓ మార్గం లేదు.